యానిమే ప్రధానంగా జపాన్ దేశానికి చెందినది. యానిమే అంటే జపాన్లో రూపొందించబడిన యానిమేటెడ్ టీవీ షోలు, సినిమాలు మరియు వెబ్ సిరీస్లను సూచిస్తుంది మచ్చా. జపాన్ యానిమేషన్ స్టైల్స్, కథనం విధానం మరియు విజువల్ ప్రెజెంటేషన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం అయితే పొందింది. అయితే కొన్ని ఇతర దేశాల్లో కూడా యానిమేషన్ తయారీలో ప్రాముఖ్యంగా అయితే ఉన్నాయి, కానీ వాటిని సాధారణంగా యానిమేగా పిలవరు. ఉదాహరణకైతే అమెరికా అయితే కార్టూన్లు అంటారు, దక్షిణ కొరియాలో మానవ ఆధారిత యానిమేషన్స్ అయితే అంటారు, చైనాలో దొంగ్యూ అంటే ఉదాహరణకి ది కింగ్స్ అవతార్. కానీ అసలు యానిమే అనే పదం జపాన్ కి అయితే ప్రత్యేకమైనది మచ్చా. అలాంటి యానిమేషన్స్ లో వైల్డ్ ఫైర్ గా ఉన్నవైతే ఇప్పుడు మనమైతే చెప్పుకుందాం. నెంబర్ 1 వచ్చేసరికి డెత్ నోట్. ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ లైట్ యాగమికు ఓ రహస్య బుక్ అయితే దొరుకుతుంది మచ్చా. దాంట్లో ఎవరి పేరు రాస్తే వారైతే చనిపోతారు. అతడు ఈ బుక్ ను ఉపయోగించి నేరస్తులను అయితే శిక్షించాలనుకుంటాడు. కానీ ఈ పోలీసులతో ఒక గూఢచారి ఎల్తో అతను పోరైతే అరాచకంగా అయితే జరుగుతుంది మచ్చా. డెత్ నోట్ యానిమే చూస్తున్నంత సేపు అయితే గూస్ బంప్స్ రావడం అయితే పక్క. నెంబర్ 2 వచ్చేసరికి అయితే అటాక్ ఆన్ టైటాన్. మానవులు రక్షపు టైటాన్ నుండి రక్షణ కోసం గోడల మధ్య జీవిస్తూ ఉంటారు. అయితే ఒక రోజు టైటాన్ గోడను కూల్చడంతో కథ అయితే ప్రారంభమవుతుంది మచ్చా. ఇరాన్ అనే యువకుడు తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి టైటాన్ పై యుద్ధం అయితే మొదలు పెడతాడు. ఆ యుద్ధం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మచ్చా. నెంబర్ 3 వచ్చేసరికి అయితే అకామెగాకి. ఒక యువకుడు తత్సుమి రాజ్యంలోని అవినీతి ప్రభుత్వం నుండి ప్రజలను రక్షించడానికి నైట్ రైడ్ అనే హంతకుల గ్రూపులు అయితే చేరుతాడు. ఈ కథలో చాలా ముఖ్యమైన పాత్రలు అయితే మరణిస్తారు. చివరి దాకా ఉత్కంఠభరితంగా ఈ పోరైతే నువ్వని అన్నట్టయితే సాగుతుంది మచ్చా. నెంబర్ 4 వచ్చేసరికి అయితే టోక్యో గోల్. కానేకి అనే కుర్రోడు ఒక భయంకరమైన గోల్ చేత దాడి చేయబడతాడు. అర్ధభాగం గోల్ అర్ధభాగం మానవుడిగా మారి తన కొత్త జీవితాన్ని అర్థం చేసుకోవడానికి తీవ్రంగా అయితే ప్రయత్నిస్తాడు మచ్చా. కానీ అతని ఎదుట ఎన్నో మరణాలు, పోరాటాలు అయితే ఎదురవుతుంటాయి. ఈ టోక్యో గోల్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. నెంబర్ 5 వచ్చేసరికైతే వైలెట్ ఎవర్ గార్డెన్. యుద్ధం తర్వాత ఒక మునుపటి సైనికురాలు వైలెట్ తన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రైటర్గా అయితే మారుతుంది మచ్చా. యుద్ధం సమయంలో తన నెరవేర్చిన జ్ఞాపకాలు, ఆమె కోల్పోయిన వ్యక్తుల కథలు అయితే గుండెలను అయితే పిండేసినట్టు అయితే ఉంటాయి. ఈ యానిమే చూస్తున్నంతసేపు మనకు కూడా ఏదో తెలియని బాధ అయితే కలుగుతుంది మచ్చా. నెంబర్ 6 వచ్చేసరికైతే స్టైన్స్ గేట్. సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ ఎఫెక్ట్లతో కూడిన ఈ కథలో ఒక శాస్త్రవేత్త పొరపాటున భయంకరమైన ప్రయోగాన్ని అయితే చేస్తాడు. దీనివల్ల అతని సమీప వ్యక్తులు మృతి అయితే చెందుతారు మచ్చా. అతను వారిని రక్షించగలడా లేదా అనేది ఈ యానిమే స్టోరీ. నెంబర్ 7 వచ్చేసరికైతే క్యాసల్వేనియా. ఇది డ్రాకుల కథ ఆధారంగా రూపొందిన అతి పెద్ద యానిమే మచ్చా. డ్రాకుల మనుషులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక అతి పెద్ద పోరాటాన్ని అయితే ప్రారంభిస్తాడు. రక్తపాతం, మరణాలు, రక్షక పోరాటాలతో భయంకరమైన అనుభూతిని అయితే యానిమే అయితే ఖచ్చితంగా ఇస్తుంది మచ్చా. ఇది నెంబర్ 8 వచ్చేసరికైతే ఎల్ఫిన్ లీన్. ఇది ఒక హర్రర్ సైకాలజికల్ థ్రిల్లర్ స్టోరీ మచ్చా. ఒక అతిపెద్ద శక్తివంతమైన యువతి లూసీ తన గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించాలనుకుంటుంది. కానీ ఆమె చుట్టూ చాలా హింస, మరణాలు అయితే జరుగుతుంటాయి మచ్చా. నెంబర్ 9 వచ్చేసరికైతే క్లానెడ్ ఆఫ్టర్ స్టోరీ. ఇది ఒక భావోద్వేగమైన కథ మచ్చా. టోమియో అనే యువకుడు తన భార్య, కుమార్తెను కోల్పోయిన తరువాత జీవితం ఎలా మారిందో చూపిస్తుంది. ఇది సంతోషం, బాధ, మరణం వంటి భావోద్వేగాలను లోతుగా అయితే ప్రదర్శిస్తుంది మచ్చా. నెంబర్ 10 వచ్చేసరికైతే మారెడే రాస్. ఒక చిన్న అమ్మాయి తన తల్లిని వెతుకుతూ ఒక ఆగదంలోకి అయితే వెళ్తుంది మచ్చా. కానీ అక్కడ ఎన్నో ప్రమాదాలు, భయంకరమైన మరణాలు ఎదురవుతాయి. చివరికి స్టోరీ ఎలా ముగుస్తుందంటే చాలా ఉత్కంఠంగా అయితే ఉంటుంది.